అమ్మా అమ్మా ఏమైందమ్మా? అమ్మా లేమో లే. అమ్మా ఏమైందమ్మా? అరే అమ్మా లేవట్లేదే. రేయ్ రేయ్ చాలా ఉన్నాయే, మనం తీసుకుందామా? ఈ విషయం బాస్కు తెలిస్తే మనల్ని చంపేస్తాడు. చంపేస్తాడా? మనం కష్టపడి కొట్టేశాం, బ్యాగు బాస్కి ఇవ్వాలి. ఇదేవో రేయ్ శివగామి నగలు కొట్టేశావా? బాస్. తీసుకోండి బాస్. అన్నీ ఉన్నాయా? ఉన్నాయి బాస్. వెరీ గుడ్, ఇది తీసుకో. ఇంతేనా బాస్? ఈ విషయం ఎవ్వరికీ తెలియకూడదు, అర్థమైందా? అర్థమైంది బాస్. జాగ్రత్త. తీసుకో. హలో అర్జున్, నగలు తాకట్టు పెట్టావా? డబ్బులు తీసుకున్నావా? శివగామి అది ఏంటి, ఏమైంది? దారిలో వస్తుంటే నగలు ఎవరో కొట్టేశారు. వాట్? అవును శివగామి. అంత ఏమరపాటుగా ఎలా ఉన్నావు అర్జున్? అంత తేలిగ్గా ఎలా పోగొట్టావు? నేను దారిలో వస్తుంటే ఎవరో ముసలావిడ కళ్ళు తిరిగి పడిపోయింది. ఆవిడ్ని లేపడానికి వెళ్తే ఈలోపు ఎవరో నా బ్యాగ్ని కొట్టేశారు. అయ్యో అర్జున్, ఇప్పుడున్న పరిస్థితుల్లో భవానికి ఫీజు కట్టడానికి ఆ డబ్బులు ఎంత అవసరమో తెలుసు కదా? అవును శివగామి, నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. నా టెన్షన్ కూడా అదే. అయినా అంత నిర్లక్ష్యంగా డబ్బులు పోగొట్టుకోవడం ఏంటి అర్జున్? అసలు ఇప్పుడు మనకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? బావా, నేను ఇప్పుడు స్కూల్కి ఎలా పంపించాలి? నేను ఆ నగలు కొట్టేసిన వాడిని పట్టుకోవడానికి ప్రయత్నించాను, కానీ తప్పించుకున్నాడు. ఇది కావాలని ఎవరో ఎత్తుగడ వేసుంటారు అర్జున్. అవును, మనం నగలు తాకట్టు పెట్టేది ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలియదు కదా శివగామి. అయినా నువ్వేంటి అర్జున్ ఇంత అజాగ్రత్తగా ఉంటే ఎలా? శివగామి, నేను కావాలని చేయలేదు. సరే, నువ్వు ఆ నగలు కొట్టేసిన వాడిని చూసావా? చూశాను శివగామి. సరే, ఇప్పుడు నువ్వు అర్జెంట్గా లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళు అర్జున్. అక్కడ వాడి వివరాలు చెప్పు. వాడు ఖచ్చితంగా లోకల్ దొంగే అయ్యుంటాడు. పోలీసులకి వాడి వివరాలు తెలుస్తాయి. ఇప్పుడే వెళ్తాను. సరే శివగామి, ఐఎమ్ సారీ. అవన్నీ తర్వాత, ముందు నువ్వు వెళ్ళు అర్జున్. సరే.
చెప్పు గుణ. మీ శివగామికి జరగకూడని దారుణం జరిగిపోయింది. ఏమైంది? పాపం నగలు తాకట్టు పెట్టడానికి పంపించింది కదా, అవును. ఆ నగలు దొంగలు కొట్టేశారు. అవునా? అవును, శివగామికి చెక్కకుండా ఆ ప్లాన్ చేసింది నేనే. వెరీ గుడ్ గుణ. ఇప్పుడు శివగామి ఏం చేస్తుందో చూడాలి. ఇంకేం చేస్తుంది, చేయడానికి ఏమీ లేదు. అడుక్కు తింటుంది కదా, ఆప్షన్ ఉంది కదా గుణ. ఈ నగలు నీకు కావాలంటే పంపిస్తాను, ఆదిబాయికి చెప్పి. శివగామికి తెలిసిపోతుంది కదా. అసలు మనం ఇందులో ఉన్నామని శివగామికి ఎలా తెలుస్తుంది? ఆదిబాయికి చెప్పి ఈ నగలు నీకు పంపిస్తాను, నీకు కావలసినట్టు వాడుకో. అలాగే, పంపించు పంపించు. పైగా తెగ ఖర్చులు కూడా ఉన్నాయి. ఆ శివగామిని పోషించడం ఒక ఖర్చు. సరే, పంపే ఏర్పాట్లు చేస్తాలే. అలాగే. అమ్మా, ఏమైంది ఒక్కదానివే నిలబడ్డావు? ఏం లేదులే. రేపు స్కూల్కి పంపిస్తానన్నావు కదా, మరి రేపొచ్చి ఫీజు కడతావు కదా? భవానీ, మామూలుగా అయితే నువ్వు స్కూల్కి వెళ్లకుండా ఉండడానికి చాలా సాకులు వెతికేదానివి, చాలా కారణాలు చెప్పేదానివి. కానీ ఇప్పుడేంటి స్కూల్కి వెళ్ళాలి అంటున్నావు? ఒక్కసారిగా ఎందుకని నీకు స్కూల్ మీద అంత ప్రేమ పెరిగింది? మీరు పడుతున్న కష్టాలు చూస్తున్నాను కదా. నేను బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేసి నిన్ను నన్ను బాగా చూసుకోవాలి. మీ అన్ని అవసరాలు నేను తీర్చాలి. అందుకోసం నేను బాగా చదువుకోవాలి కదమ్మా. ఏమైందమ్మా, ఎందుకు ఇలా? ఏం లేదు కన్నా. అమ్మా, స్కూల్ ఫీజు కట్టమని నేను ఇబ్బంది పెడుతున్నానా? చచ్చా, అదేం లేదురా. మరి ఏం లేదు. నాన్న ఎక్కడమ్మా? బయటికెళ్ళారు, ఇంకా రాలేదేంటి? నేను అదే చూస్తున్నాను కన్నా, ఎక్కడికి వెళ్ళారు ఏంటి అని. ఒకసారి ఫోన్ చేయమ్మా. ఉమ్.